ఒక భర్తకి తన భార్యకి ఈ మధ్య సరిగా వినిపించడం లేదని అనుమానం వచ్చింది. ఆమెకు వినికిడి పరికరం కొనడం అవసరమేమో అనుకున్నాడు. అయితే ఆ విషయాన్ని నేరుగా ఆమెను ఎలా అడగాలో అతనికి అర్థం కాలేదు. తన ఫ్యామిలీ డాక్టర్ సలహా అడిగాడు. ఆమెకు వినికిడి సమస్య ఏ స్థాయిలో ఉందో ఒక చిన్న పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చునని ఆయన చెప్పారు. దాన్ని బట్టి ఆమెకు ఎలాంటి చికిత్స చేయాలో నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పారు డాక్టర్. ముందు నీ భార్యకు 40 అడుగుల దూరంలో నిలబడు. మామూలుగా ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడు. అప్పుడు ఆమె వినగలుగుతుందో లేదో గమనించు. వినలేకపోతే 10 అడుగులు ముందుకు వెళ్ళు. 30 అడుగుల దూరంలో ఆమె నీ మాటలకు స్పందిస్తుందో లేదో గమనించు. తర్వాత 20 అడుగుల దూరం నుంచి పరీక్షించు. అలా నీ మాటలకు జవాబిచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉండు అని చెప్పారు డాక్టర్. ఆ సాయంత్రం భర్త వంటగదిలో రాత్రి భోజనం సిద్ధం చేస్తున్న భార్య దగ్గరికి వెళ్ళి సుమారు 40 అడుగుల దూరంలో ఉన్నట్లు అంచనా వేసుకున్నాడు. ఇప్పుడు పరీక్షించి చూద్దాం అనుకున్నాడు. ఒక సాధారణ స్వరంలో, ఏమోయ్, ఈ రాత్రికి వంటేం చేస్తున్నావు అని అడిగాడు. భార్య నుంచి ఎలాంటి జవాబు రాలేదు. భర్త ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. సుమారు 30 అడుగుల దూరంలో నుంచొని, ఏమోయ్, ఈ రాత్రికి వంటేం చేస్తున్నావు అని అడిగాడు. మళ్ళీ ఎలాంటి జవాబు రాలేదు. ఈసారి భర్త 20 అడుగుల దూరంలోనూ 10 అడుగుల దూరంలోనూ ఉండి అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగాడు. కానీ భార్య నుంచి ఎలాంటి జవాబు రాలేదు. చివరికి భర్త తన భార్య ముందు నిలబడి అడిగాడు, ఏమోయ్, ఈ రాత్రికి ఏం వంట చేస్తున్నావు అని. ఏంటండి, ఇప్పటికే 5 సార్లు చెప్పాను చికెన్ చేస్తున్నానని. వినిపించుకోకుండా మీరు పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నారు అని జవాబు చెప్పింది. అప్పుడు భర్తకు అర్థమైంది వినికిడి సమస్య తన భార్య కాదని తనకు అని. సో గైస్, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం ఎప్పుడూ సమస్య ఎదుటివారిలోనే ఉంటుంది అని ఆలోచిస్తాం. బహుశా ఒక్కొక్కసారి సమస్య మనలో కూడా ఉండి ఉండవచ్చు.